అమ్మ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఎలా ఉందమ్మా మీకు? తల్లికి వందనం అనేది ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయటం వల్ల ఏం జరిగిందంటే ఆ రోజున జగన్ గారు ఒక్క ఇంట్లో ఒక్క సభ్యుడికి అంటే ఒక పిల్లవాడికి మాత్రమే అమౌంట్ వేసేవాళ్ళు. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా అమౌంట్ పడటం జరిగింది. దానివల్ల మహిళలు అయితే ఎంతో సంతోషపడుతున్నారు. ఎందుకంటే ఒక కుటుంబంలో ముగ్గురు నలుగురు ఉన్న పిల్లలు కూడా ఉన్నారు. కానీ ఈ ఒక పిల్లవాడికి అమౌంట్ పడి మరి కన్నా వాళ్ళకి పడకపోతే ఇబ్బందులు ఎదుర్కొనేవాళ్ళు. కానీ ఇంట్లో ఉన్న పిల్లలు అందరికీ అమౌంట్ పడటం వల్ల వీళ్ళు కష్టపడిన డబ్బులన్నీ కూడా సేవ్ అవుతున్నాయి. ఈ ముగ్గురు పిల్లలకి కూడా ఈ అమౌంట్ మొత్తం పడటం వల్ల మహిళలందరూ ఎంతో సంతోషపడుతున్నారు. అలాగే అలాగే ఉచిత బస్సు పెట్టారు, దాని ప్రయాణం ఎలా ఉంది మీకు అమ్మకి? హలో పెడితే జగన్ పార్టీ వాళ్ళు ఎక్కి మనోళ్ళని కొడతారు బస్సుల్లో చెడ్డ పేరు రావాలని, అట్లా గోల్ చేసి కొట్టే వాళ్ళని నలగదెంగాలని చెప్పండి ప్రభుత్వానికి. అవును, బస్సు ఎక్కి ఒక ఆమె 20 దెబ్బలు కొట్టింది. ఎందుకు కొట్టాల బస్సులో? మరి అట్లా కొట్టొచ్చా? నాది ఆ సీట్ అంటుందా? ఆమె రాసి ఇచ్చింది సీట. ఖాళీ ఉంటే ఎక్కాల, ఖాళీ లేకపోతే మూసుకొని కిందకి దిగిపోవాలా. జనాల మీద ఎగబట్టం ఏంది? జగన్ పార్టీ వాళ్ళు వచ్చేది ఆ పని చేస్తుండ్రు. అవన్నీ చంద్రబాబు నాయుడు కనిపెట్టి అట్టాటోళ్ళని శిక్షించాలా. అది మళ్ళీ బాబే రావాలని కోరుకోవాలి ఆడవాళ్ళు మొత్తం. చిన్న చిన్న ఉద్యోగస్తులు చాలా ఇబ్బంది పడేవాళ్ళు. 5,000 10,000 జీతాలకి షాపుల్లో చేయడానికి వెళ్తానికి వచ్చే కొంచెం డబ్బులు ఛార్జీలకే అయిపోతున్నాయి. అలాంటిది ఇప్పుడు ఫ్రీ బస్ వల్ల ఎక్కడికి వెళ్ళినా చక్కగా చిన్న చిన్న ఉద్యోగస్తులు వెళ్ళి చక్కగా ఫ్రీ బస్లో వెళ్ళి చక్కగా డబ్బులు తెచ్చుకుని చక్కగా కుటుంబాన్ని చక్కదిద్దుకుంటున్నారు. చాలా హ్యాపీగా ఉంది ఫ్రీ బస్ వల్ల. అందరూ ఆడవాళ్ళకి చాలా సౌకర్యంగా ఉంది. కాకపోతే వీళ్ళు నెట్టుకుంటూ ఇది చేయటం అంతేగాని చెడ్డ పేరు రావటమే కానీ ఇంకంతకంటే ఏమీ లేదు. మంచిగా ఉంది ఫ్రీ బస్ పెట్టడం వల్ల. చాలా మంది ఆడవాళ్ళు మంచిగా సౌకర్యం పొందుతున్నారు. చాలా అవకాశాలు ఉన్నాయి. ఆడవాళ్ళు ఇప్పుడు చిన్న చిన్న పనులకు వెళ్తున్నారు. నర్సు చేసే వాళ్ళు నర్సింగ్కి 10,000 జీతంలో 3,000 4,000 ఛార్జీలకే పోతున్నాయి. అలాంటిది ఇప్పుడు చక్కగా ఛార్జీలు సేవ్ అవుతున్నాయి. చాలా బాగుంటుంది. బిడ్డలకి చక్కగా అవకాశాన్ని డబ్బులు పిల్లలకి అవకాశంగా వాడుకుంటున్నారు. ఆ ఛార్జీలు చాలా సేవ్ అవుతుంది ఆడవాళ్ళకి. ఫ్రీ బస్ చాలా సంతోషం. అయ్యా బ్రహ్మాండంగా ఉంది కూటమి ప్రభుత్వం. ఏ క్లాస్గా ఆడవాళ్ళు సంతోషంగా ఉన్నారు. స్టోర్లు కాడిపోయి బియ్యం తెచ్చుకుంటున్నారు. చక్కగా అమ్మఒడి తీసుకున్నారు. బాగా ప్రశాంతంగా ఉంది. ఏడు బస్సు ఎక్కితే దక్షిణాది దిగేది, దక్షిణాది బస్సు ఎక్కితే ఏడు దిగేది. పిల్లలు తల్లులు ప్రశాంతంగా పెళ్ళిళ్ళకి కావాలన్నా బాగా పోతున్నారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ రావాలా. పొలాలు మటుకు ఇబ్బంది పడుతున్నారు. దక్షిణాదిని ప్రకాశం జిల్లాలో అసైన్మెంట్లు ఉన్నాయి. అవి రిజెక్ట్లు చేపిస్తే చాలు. అది ఒక్కటి మటుకు కొర ఉంది. ప్రకాశం జిల్లాలో రిజెక్ట్లు చేసేది అసైన్మెంటు. అది కూడా వైఎస్ కాంగ్రెస్ వాళ్ళు వరుసపరుచుకోవాలని ఉండరు. అది ఒక్కటి చేస్తే బాగుండు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు మనకు ప్రశాంతంగా ఉంటుంది అంటున్నారు. ప్రకాశం జిల్లా మొత్తం బ్రహ్మాండంగా ఉంది ప్రభుత్వం. రావాలయ్యా, మళ్ళీ రావాలన్నా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాలా. మేము బాగుండాలా. సంతోషంగా మహిళలు అందరూ ప్రసాదంగా ఇప్పుడు నవ్వుకుంటా. పిల్లలు తల్లులు బాగా ఎక్కారు. గుంపులు వచ్చేది. ఖర్చు లేదు ఇప్పుడు. ఏ ఫంక్షన్కి పోయినా పిల్లలు వద్దనే తల్లి పోయేది ఎరుకు. ఇప్పుడు పిల్లలు ఎరికిడు ఛార్జీలు లేవుగా. చక్కగా పోవటం, ఈ కాయలు పోయారు కొనుక్కోవటం, ఈ ఛార్జీలు డబ్బులు వచ్చేది పోయేది. ఇదే పని దచ్చనాది. మేము 45 సంవత్సరాల నుంచి సోడాలే అమ్ముకుంటున్నాము. మాకెందుకు తీసేశాడు? ఈ ప్రభుత్వం ఇవ్వాలి కదా. మరి ఇవ్వలేదు, రాయలేదు. 6 నెలలు ఇచ్చి పింఛన్ తీసేశాడు. కమ్మోళ్ళు అన్నోళ్ళకి, తెలుగుదేశం అన్నోళ్ళకి పింఛన్ తీసేసాడు. మా ఇంటికాడైతే ముసలోళ్ళకి కూడా తీసేశాడు తెలుసా. జగన్ పార్టీలో ఒగిసోళ్ళకి ఎత్తుండ్రు. 4-5 ఇళ్ళు ఉన్న వాళ్ళు పింఛన్ తెచ్చుకుంటుండ్రు. వారెంట్లు 5,000 ఇస్తే పింఛన్ తీసేయకుండా ఉంచారు. వారెంట్లే చేసింది, ఇదంతా చేసింది వారెంట్లే. 5,000 ఇస్తే పింఛన్లు ఉంచారు. మరి ఈ నోళ్ళకి తీసేశారుగా, మా తెలుగుదేశం అని తీసేశారుగా. మరి అవన్నీ ఇవ్వాలిగా మాకు. మేము సోడాలే అమ్ముకుంటున్నాగా. మరి మాకెందుకు 5-6 ఇళ్ళు ఉన్న వాళ్ళకి ఇటువేంది? 65 సంవత్సరాలైనా మేము పని చేసుకుంటున్నాం కానీ మాకేమో ఇట్లా పింఛన్లు లేవు. మా ఆయన చచ్చిపోయినా కూడా ఇట్లా తీసేసాడు. అప్పుడు పచ్చివాతము కిడ్నీలు పోయి ఉంటే
4 నెలలు ఇచ్చాడు జగన్, తర్వాత తీసేసి ఉంటే ఇంకా అసలు లేదు. ఇంకా ఆయన చచ్చిపోని కూడా చచ్చిపోయాడు. అమ్మ, ఈ రోజుకి కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు సంవత్సరం దాకా అవుతుంది. ఎలా ఉంది మీ మహిళలకి? మా మహిళలకు అన్ని విధాలా చాలా సౌకర్యాలు కల్పించాడు మా ప్రభుత్వంలో. మా ఫ్రీ బస్ కానీ, తల్లికి వందనం కానీ అన్నింటిలో కూడా మాకు ప్రతి పనిలో మాకు సీఎం గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ ముందంజలో మమ్మల్ని మహిళలు ముందుగా ఉంచారు. ఉచిత బస్సు ప్రయాణంలో మీకు ఎలా ఉంది? ఉచిత ప్రయాసం మాకు చాలా హ్యాపీగా ఉందండి, ఉచితంగా బస్సు ఇచ్చినందుకు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం అనేది కరెక్ట్గా తీసుకున్నారంటారా? కరెక్ట్గా తీసుకుని 100% కరెక్టేనండి. ఈ ప్రభుత్వం మహిళలపై ఎలా ఉంది? మహిళలకి చాలా ఆనందంగా ఉందండి. మాకు అన్నిట్లో ముందు ప్రయారిటీ ఇచ్చారండి మహిళలకి. ప్రతి దాంట్లో మహిళలకి ముందు లక్ష్యం ముందుకెళ్ళే వైపుగా అడుగులు వేస్తున్నారండి ఈ ప్రభుత్వంలో. మా గతంలో చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు. ఎలా ఉంది? చెప్పండి. గతంలో కూడా అంటే అంత మేము ఏ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదండి. గతంలో కూడా బాగానే చూసుకున్నాం. కాకపోతే ఏంటంటే ఆ సంక్షేమం లేదండి, అభివృద్ధి లేదు. ఇప్పుడు అభివృద్ధి జరుగుతుందండి, డెవలప్మెంట్ జరుగుతుంది. అప్పటికిప్పటికి అది తేడా. గత ప్రభుత్వానికి మీరు గమనించిన మెయిన్ కారణాలు అనేది ఇది ఒక్కటేనా? మెయిన్ కారణాలు ఏం కాదండి, రోడ్లు కానీ ఇట్లా కొంచెం రోడ్లు వేయలేదండి. మెయిన్గా చాలా ఇబ్బంది పడ్డారు. కొంచెం రోడ్లు వేస్తున్నారు, కొంచెం డెవలప్ అవుతుందండి కొంచెం. అంటే గత ప్రభుత్వంలో తల్లికి వందనం ఇప్పుడు పెట్టిన విషయంలో తల్లికి వందనానికి అప్పుడు అమ్మఒడికి తేడా అనేది ఏంటి? అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకరికి ఇచ్చారండి. ఇప్పుడు ఏంటంటే ఇంట్లో ప్రతి పిల్లవాడికి ఇవ్వడం ద్వారా ఏంటంటే ఇంట్లో ఆర్థిక పరంగా కొంచెం పిల్లల్ని చదివించుకోవడానికి మాకు బాగా యూస్ఫుల్ అవుతుందండి.